ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి సంబంధించి ప్రధానికి లేఖ రాశారు. అయితే ఈ యాక్టు ప్రధాని మంత్రికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ లేఖ రాశారు. భూమి రికార్డులను గూడా ఆధునీకరించాలని గూడా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా వైసీపీ చట్టం చేసినట్టుగా గూడా తెచ్చినట్టుగా గూడా వివరించింది. అయితే సీబీఎన్ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తుందని నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటి ముసాయిదా బిల్లును అన్ని రాష్ట్రాలు చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని గూడా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సీఎంతో సమావేశమై చర్చించాలని గూడా సూచించారనమాట. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో అటు జగన్ గావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గావచ్చు. అంటే 2 పార్టీలు కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశాయి. అయితే దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారు? అసలు మోడీ గారు ఏ విధంగా స్వీకరిస్తారా? లేదా అసలు దీనిపైన ఎవరికి పాజిటివ్‌గా ఉంటుంది? ఏదేమైనా ప్రజలకు మంచి చేసే విధంగా ఉంటుందా? లేదా? అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.